సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా అయితే కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంకి సంబంధించి వారు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఏదైతే కాకినాడ పోర్టులో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన డిప్యూటీ సీఎం అయితే నేరుగా తానే స్వయంగా అక్కడ పోర్టుకు వెళ్లడం జరిగింది. అక్కడ పోర్టు దగ్గరకు వెళ్లిన తర్వాత అక్కడ పరిస్థితులను అన్ని సమీక్షించినట్లు తెలుస్తుంది. అయితే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సీజ్ ద షిప్ అన్నారు. అంటే అక్కడ ఏదైతే షిప్ లో అయితే ఈ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారో ఆ షిప్ కూడా సీజ్ చేయమంటూ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్రంతో కూడా సీఎం అలాగే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే లంచ్ మీట్ పెట్టుకున్నారు సీఎం డిప్యూటీ సీఎం కలిసి. దీనిలో తాజాగా పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుకు సంబంధించి వారు చర్చించినట్లు తాజా సమాచారం. సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించి వీరిరువురి మధ్య ఎటువంటి డిస్కషన్ జరిగింది? వీరిద్దరు కలిసి కేంద్రంతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ దాదాపుగా గంటన్నర నుంచి కూడా భేటీ కొనసాగుతోంది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించాలి, అలాగే స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ ని కేటాయించాలి ఏపీ ప్రభుత్వం తరఫున. అలాగే అక్కడ సంబంధించి ఏదైతే ప్రస్తుతం షిప్ లో ఉన్నాయో దాదాపుగా 52,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన బియ్యాన్ని అక్కడే నిలిపివేయాలని చెప్పి కూడా ప్రధానంగా వీరు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కాకినాడ ఎస్పీకి సంబంధించి తరచు ఆయన జిల్లా పర్యటనకు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు వెళ్తున్నా కానీ ఆయన సెలవు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన వ్యవహార శైలి ప్రతిదీ కూడా వివాదాస్పదంగా మారుతుందని చెప్పి వీరి మధ్య కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర పెద్దలతో ఈ అంశానికి సంబంధించి లేఖ రాయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఈ లేఖకు సంబంధించి ఈ రోజు ఇద్దరు కలిసి ఉమ్మడిగా ఒక లేఖ రాయాలని చెప్పి భావిస్తున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలతో ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలని చెప్పి కూడా వీరిద్దరైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. ముఖ్యంగా కాకినాడ తరలింపుకు సంబంధించి ఇష్టానుసారంగా గత 5 సంవత్సరాల కాలంగా రేషన్ మాఫియా చెలరేగిపోయింది. దాదాపుగా 3 సంవత్సరాల కాలంలో 131,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి తరలించినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనిపై పూర్తి స్థాయిలో పటిష్టమైన భద్రతమైన చర్యలు తీసుకోవాలి. అలాగే షిప్కు సంబంధించి ఏదైతే ఒక విశాఖపట్నం పోర్టు తప్ప మిగిలిన పోర్టులన్నీ కూడా మారిటోరియం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అనుమతితోటి అక్కడి నుంచి బియ్యమైనా ఇంకోటైనా వెళ్ళాలి. ప్రస్తుతం అక్కడ ఉన్న షిప్ కదలటానికి వీలు లేదని చెప్పి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోని ఈ అంశానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా 1:40 నిమిషాల నుంచి కూడా వీరిద్దరి భేటీ కొనసాగుతా ఉంది ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.